హరిహర వీరమల్లు రిలీజ్ పైన ఇంకా తర్జన భర్జనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ 11 కోట్లు వెనక్కి కూడా ఇచ్చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లాంగ్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు. దర్శకులు క్రిష్ జాగర్లమూడి అలాగే జ్యోతి కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి తర్జన భర్జనలు పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ చివరిగా ప్రకటించిన జూన్ 12 కూడా రిలీజ్ చేయడం సందేహంగానే కనిపిస్తోంది. బిజినెస్ పరంగా తలెత్తిన కొన్ని ఇబ్బందులు, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం వల్ల సినిమా మరోసారి వాయిదా వేయక తప్పలేని పరిస్థితి ఉందట. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా తాజాగా ఓ న్యూస్ అయితే వైరల్ గా మారింది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తీసుకున్న 11 కోట్ల అడ్వాన్స్ కూడా వెనక్కి ఇచ్చేసట. ఓవర్సీస్ మార్కెట్ లో ఇదివరకే బుకింగ్స్ చేసుకున్న ఆడియన్స్ కి కూడా టికెట్స్ డబ్బులు వెనక్కి ఇవ్వడం స్టార్ట్ అయిందట. కానీ వాయిదా నిర్ణయం తీసుకోవడం సులువైన విషయం అయితే కాదు. ఎందుకంటే ఓటీటీ సంస్థకు హక్కులు అమ్మాకే ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించారు. భారీ మొత్తానికి డీల్ కూడా కుదుర్చుకున్నారు. ఇక ఇప్పుడు వేరే కారణాలతో సినిమాను వాయిదా వేస్తే ఓటీటీ సంస్థ ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు. డిజిటల్ రిలీజ్ ప్లాట్ చూసుకున్నాకే ఓటీటీ సంస్థలు డీల్స్ చేసుకుంటాయి. చెప్పిన డేట్ దాటితే కనుక ఓటీటీ సంస్థలు ముందుగా చేసుకున్న ఒప్పందంలో 20 కోట్ల కోత కూడా విధిస్తాయి. అందుకే నిర్మాత ఏఎం రత్నం ఎలాగైనా జూన్ 12కే ఈ సినిమాను తీసుకురావాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి చూడాలి, జూన్ 12నన్నా హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుందా?